విన్నారు మీరు చెవులతో. టీటీడీ ఇక్కడ బోర్డు కూడా క్లియర్గా అవుపడుతుంది, టెస్ట్ ఫెసిలిటీ అని. ల్యాబొరేటరీ బోర్డు కూడా అవుపడుతుంది టీటీడీ కొండ మీద. ఇటువంటి పరిస్థితిలో కూడా మాకు టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదనే అంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే గౌరవనీయమైనటువంటి పరిస్థితి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నారు. మేము నాసిరకమైనటువంటి గీ సప్లై చేసే వాళ్ళ రక్షణ ఖచ్చితంగా రావటం లేదు. ఒకవేళ ఒకరికి ఒక కాంట్రాక్ట్ అవార్డు అయితే వాళ్ళు తెచ్చినటువంటి ప్రతి ట్యాంకరు టీటీడీ వారి పర్యవేక్షణలో 3 టెస్టులు చేసి అందులో ఏ రకమైన నాసిరకం పదార్థం కలవలేదు అంటే మాత్రమే అది టీటీడీ లోపలికి వచ్చి ప్రసాదాలు వీటికి వాడడం జరగద్ది. ఒకవేళ ఇది 6 ట్యాంకులు, ఫస్ట్ ట్యాంక్ మే 15th ఏఆర్ ఫుడ్ పంపించింది మే 15వ తేదీ. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చేసి ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, బోర్డు లేదు. తర్వాత 10 ట్యాంకులు వాళ్లే సప్లై చేశారు. చేసిన తర్వాత 4 ట్యాంకులు నాసిరకం అని మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా ఈ నాసిరకంది లడ్డు తయారీలో ఎట్ట ఉపయోగపడ్డది, ఎట్ట ఉపయోగపెట్టుకున్నది మీరే చెప్పాల్సిన అవసరం. అప్ టు ది మార్క్ ఉన్నటువంటి 6 ట్యాంకులు మాత్రమే లోపలికి పంపించాం. నాసిరకమైనటువంటి 4 ట్యాంకులు మేము తిప్పి పంపించామని ఉందా కాదా చెప్పమని గుండె మీద చేసుకొని చెప్పండి. ఒకవేళ ఒక సప్లయరు ఒక ప్రోడక్టు వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీ పారామీటర్స్ లేకుండా పంపిస్తుంటారు. అది ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసి ఇది నాసిరకం అని చెప్పి వెనక్కి పంపిస్తారు. ఇది సర్వసాధారణం. అది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రసాదాలకు వాడే ప్రసక్తి లేదు, టీటీడీకి లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ లడ్డులు ఈ విధంగా తయారీలో ఈ విధంగా ఈ అడల్ట్రేటెడ్, మళ్ళా వస్తాను ఏం అడల్ట్రేషన్ అని అనే ఒక్క వాదన చాలా దుర్మార్గం. ఒక్క విషయం చెప్తాను, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి మీరు ఏం సాధిస్తారు అని అడుగుతున్నారు. ఇంతమంది ఒక మహత్తరమైనటువంటి ఒక మహానుభావుడు మన రాష్ట్రంలో వెళ్చుంటే శ్రీవారుగా మా శ్రీ మహావిష్ణువు అవతారంతో అది మనం డ్యామేజ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఒక రాజకీయ కలుషితాన్ని బురదను ఒక వర్గం మీద చల్లిదానికి దేవుణ్ణి కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు. నీ సిగ్గుగా అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి. ఇప్పుడు వస్తానండి. అదే ఈఓ శ్యామలరావు గారు ఏం చెప్పారంటే ఈ 4 రిటర్న్ చేసిన ట్యాంక్లో ఎస్ వాల్యూ అంటారు, అది తక్కువ ఉంది అని చెప్పి పంపించామని ఉంటారు. 6 ట్యాంకులు బాగుందని మీరే చెప్పారు కదా. దెన్ వైఎస్ఆర్సీపీ వాజ్ నాట్ ఇట్స్ నాట్ వైఎస్ఆర్సీపీ రెజీమ్. సెకండ్ ఇష్యూ, వైవి సుబ్బారెడ్డి గారు 2019 నుంచి 2023 ఆగస్టు దాకా చైర్మన్గా ఉండారు. అప్పుడు ఆ రెజీమ్లో, ఆ హయాంలో, ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే దానికి టెండరు, ఇతను పార్టిసిపెంట్ కాదు, ఇతనికి టెండరు దక్కలేదు, టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్గా, ఇతనికి ఏలాంటి సప్లై చేసేదానికి అధికారం కూడా లేదు. 2019 నుంచి 23 ఆగస్టు దాకా వైవి సుబ్బారెడ్డి గారి రెజీమ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు, బిడ్డరే కాదు. తర్వాత ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. కరుణాకర్ రెడ్డి గారి రెజీమ్లో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై చేయలేదు ఏఆర్ ఫుడ్స్. సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్గా ఆగస్టు 23 తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా ఆయన జూన్ 4వ తేదీ రిజైన్ చేయడం జరిగింది. దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు, ఆర్డర్ కాదు కదా సప్లై కూడా చేయలేదు. ఇదంతా జరిగింది మీ రెజీమ్లో. ఇది ఎంతవరకు ఈ రెజీమ్లో తప్పు అని చెప్తాను. ముఖ్యంగా మీ గుజరాత్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏముందంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు. తర్వాత మరలా ఇంకొక మాట, ఈయన ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఈఓ ఏమని చెప్పాడంటే ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు, అది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడ ఉండదు డిఫరెన్సియేషన్. సిగ్నల్ ఏంటంటే ఇది స్టాండర్డ్ అయిన నెయ్యి కాదు, దాని కలుషితమైన నెయ్యి అని మాత్రమే. ఇది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడా ఉండదు. ఎస్ వాల్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు.
వీళ్ళు అప్పటికే రిజెక్ట్ చేసేసారు అవి ఏవి వాళ్ళు 4 ట్యాంకులు రిజెక్ట్ చేస్తూ ప్రసాదాలకు వాడకుండా పక్కన నెట్టేసి ఎందుకైనా మంచిదని గుజరాత్ వీళ్ళ టెస్టులు 14 టెస్టులు 3 టెస్టులు అవన్నీ కాదని తర్వాత గుజరాత్కి పంపించారు. గుజరాత్ రిపోర్ట్లో ఏముందండి, ఎస్ వాల్యూ తక్కువ అనే మాత్రమే ఉన్నది. ఐ విల్ షో ది రిపోర్ట్. దానికి కారణాలు కూడా రాశారు గుజరాత్ వాళ్ళు. ఏమని రాశారంటే ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది, ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుందని చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ది కవ్ ఈస్ మాల్ న్యూట్రిషన్, దానికి సరిగా గడ్డి గాదం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో, అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు. ఎస్ వాల్యూ ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు, వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు, ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది. ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసిండు ఆ రిపోర్ట్లో, చదవమండి అనెక్స్చర్లో. ఆ అనెక్స్చర్లో చాలా క్లియర్గా ఉంటున్నారు ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది. బొవైన్ మిల్క్ అయితే కానీ ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కూడా ఎస్ వాల్యూ తగ్గద్ది. ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కానీ చెప్తే 4 రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది. వైల్డ్ ఫైర్ అయిపోయింది. కోట్లాది మంది భక్తులు విషపూరితం అయిపోయింది. ఇన్ని రోజుల దాకా మేము ఎనిమల్ ఫ్యాట్ కలిపినటువంటి ఎనిమల్ ఫ్యాట్ కలిసినటువంటి లడ్డు తిన్నామని, ఇది ధర్మమైన వాళ్ళకి ఆవేదనే, కానీ ఇది అబద్ధం కదా. నీకు రిజెక్ట్ అయిన మెటీరియల్ దీనిలోకి రాలేదు కదా ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి.